ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. హలో హాయ్. ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎల్ఎస్ తెలుగు టీవీ ఉగాది పర్వదినాన మీ ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా మన నారాయణపేట జిల్లాలోనే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సైతం ఎక్కడ లేని విధంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎల్ఎస్ తెలుగు టీవీ ఆవిర్భవించింది. ఎప్పటికప్పుడు ఉమ్మడి జిల్లాతో పాటు అన్ని వార్తలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి ఎల్ఎస్ తెలుగు టీవీ ఛానల్ టీం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మీ ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తుంది. కొత్తగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, మా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను నొక్కండి. ముందుగా మనం నినాదం పేపర్ని తీసుకుంటున్నాం. అనతి కాలంలోనే పెద్ద పెద్ద పత్రికల సరసన నినాదం వార్తలతో ట్రెండ్ సృష్టిస్తూ ఇప్పుడు చాలా కీలకమైన, రాష్ట్రంలోని కీలకమైన పత్రికగా మన నినాదం పత్రిక ఉంటుంది. అందుకే మొట్టమొదటిసారిగా మనం నినాదం పత్రికని ఎంచుకుందాం. ఇప్పుడు ఇందులో ఈరోజు టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కుటుంబ కలహాలతో ఉన్నదని పోలీసుల అనుమానాలు. టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ చున్నితో ఊరేసుకుని బలవన్మనానికి పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న అత్తపూర్ పోలీసులు ఊటవుట్న సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంవత్సరం క్రితం అనిష్లోయతో పింకీ కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియవచ్చింది. ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే యువత ఈ ప్రేమ పెళ్లి పేరుతో తొందరపడి మ్యారేజ్ చేసుకొని తల్లిదండ్రులకు, కుటుంబానికి శోభ సంగ్రహంలో మునిగి తేలేలాగా చేస్తున్నారు. అందుకే ఎప్పుడైనా సరే ఎక్కడైనా మ్యారేజ్ చేసుకోవాలన్నా ఏమన్నా చేసుకోవాలి, కుటుంబ పెద్దల నిర్ణయం మేరకే చేసుకోవాల్సి ఉంటుంది. గమనించండి. 10 పేపర్ల తరలింపు, పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం, జవాబు పత్రంలో డ్యామేజ్, ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన సైన్స్ పేపర్ 1 ఆన్సర్ షీట్లను తరలించడంలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మొట్టమొదటిసారిగా చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి విద్యార్థులు చదివి ఈ 10వ తరగతి అనేది వాళ్ళకు చాలా పై భవిష్యత్తులో చదువుల కోసం ఈ చాలా 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు అంత కష్టపడి చదివి ఇది చేసిన తర్వాత ఎంత ఆవేదనకు గురవుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. కొందరు నిర్లక్ష్యం వల్ల, పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇక మీదట ఇలాంటివి ఎక్కడ సంఘటనలో చోటు చేసుకోకుండా గవర్నమెంట్ వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మరొకసారి మీ ముందుకు కోరుతున్నాను. అలాగే ఇంకోటి, ఆఫీస్పేటలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను నిర్వహిస్తున్న దంపతులు అరెస్ట్. హైదరాబాద్లోని ఆఫీస్పేటలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ ఎస్ఓటీ పోలీసులు బట్టబయలు చేశారు. ఫేక్ కంపెనీల పేరిట బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న భార్యాభర్తలను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలా పట్టుకోవాలి. ఎందుకంటే యువత ఈ మత్తు పదార్థాలకు బానిసై, ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్లకు బానిసై కోట్లాది రూపాయలు తల్లిదండ్రులకు తెలియకుండానే లక్షలాది రూపాయలను నష్టపోతూ చివరికి వాళ్ళు ఏం చేసుకోవాలని తోచక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎప్పుడే కానీ యువత ఇలాంటి బెట్టింగ్ నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్ యాప్ల జోలికి మీరు వెళ్ళకండి. సరైన దిశగా మీరున్న రంగంలో కృషి చేస్తూ చదువు పట్ల అంకితభావంతో చదివి జీవితంలో సెటిల్ కావాలని కోరుకుంటూ మరొకసారి ఇలాంటి దాంట్లకు పోవద్దని మనం మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే భారతదేశంలో గత
2 పర్యాయాలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మావోయిస్టులని భారతదేశంలో ఏరివేయాలని పెద్ద ప్రణాళికలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇదివరకే ప్రకటించారు. 2026 సంవత్సరం మే 31 వరకు మావోయిస్టులు లేని భారతదేశంగా తీర్చిదిద్దుతానని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లా కేరళపాల్ సమీపంలో ఘటన భారీ ఎన్కౌంటర్, 16 మంది మావోయిస్టులు హతం, భద్రతా బలగాలు మావోల మధ్య ఎదురుకాల్పులు, 2 జవాన్లకు గాయాలు. ఇక చూడండి ఎలా ఏరివేస్తున్నారు మావోయిస్టులు. మావోయిస్టు కంచుకోటగా పేరొందిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్కౌంటర్ కలకలం రేపుతోంది. సుక్మా జిల్లా కేరళపాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లతో దండకారణ్యం దద్దరిల్లుతోంది. సుక్మా జిల్లా గొంగుడు ఉప్పల్పల్లి అడవి ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఓ పోలీసు అధికారులు తెలిపారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే గాయపడ్డ 2 జవాన్లను ఆసుపత్రికి తరలించారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చావల్ పర్యవేక్షణలో భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఇంకొక వార్తలకు వెళ్తే మన రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఇదివరకే చెప్పారు. అందులో భాగంగా ఈరోజు సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం. దేశంలోని తెలంగాణలో మాత్రమే పంపిణీ. సన్నబియ్యంతో అదనంగా 2800 కోట్ల భారం నేడు సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఓకే, ఇది ఉన్నవారు ఒక్కరే సన్నబియ్యం తినాలనే ఏం లేదు, లేనివాడు కూడా సన్నబియ్యం తినాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనమందరం కూడా స్వాగతించాలి. ఓకే, అలాగే హైదరాబాద్లో లింక్ రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని నిర్మాణాలు, భూసేకరణకు వెనకాడకుండా రోడ్లు, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్ల విస్తరణకు అవసరమైన చోట భూసేకరణ చేపట్టాలని, ధర ఎక్కువైనా వెనక్కి పోవద్దని అన్నారు. ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి సమయం కలిసి వచ్చేలా ఉండాలని, ఈ క్రమంలో అదనపు భూసేకరణకు కొంత అధిక వ్యయమైన వెనకాడవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే ఎక్కడో తెలంగాణ ప్రాంతంలో మారుమూల ప్రాంతం అయిన అక్కడి నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ చేరుకోవాలంటే బస్సులో కానీ కారులో కానీ 2-2.5 గంటలు, మహా అంటే 3 గంటల్లో చేరుకుంటారు. కానీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత అదే హైదరాబాద్లో ట్రాఫిక్లో ఇరుక్కున్న తర్వాత అక్కడ గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఇక్కడ నుండి 3 గంటల్లో హైదరాబాద్కు చేరుకుంటే ఎంత ఇదవుతుందో అక్కడ దానికన్నా రెండింతలు 6 గంటలు 7 గంటలు అవసరమైతే 8 గంటల సమయం పడుతుంది. హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఉన్న నడిపడుతున్న ఏదో గమ్యస్థానానికి చేరుకోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు మామూలుగా లేవు. ఇది కూడా చాలా మంచి నిర్ణయం. రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం కూడా మనమందరం కూడా స్వాగతించాలి. ఓకే, ఇంకొక వార్తలోకి వెళ్తే హిమాచల్ నుంచి విద్యుత్ కొనుగోలు. సీఎం సుఖ్వీందర్ సమక్షంలో ఎంఓయు, నిరంతరంగా విద్యుత్ లభ్యతే కారణమైన బట్టి విక్రమార్క. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని, విద్యుత్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైన విద్యుత్ కొనుగోలు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్
ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాము. ఇది ఎందుకంటే మనది ముందే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణని ఇప్పుడు అప్పుల తెలంగాణగా మార్చిండ్రు గత పాలకులు. ఇంకా అయినా సరే విద్యార్థులకు కానీ పేదవారికి కానీ ఎవరికైనా సరే ధనికులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ విద్యుత్ ఎంతో అవసరము. దీన్ని ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా ఈ కొనుగోలు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది కూడా మనము అందరం ఆనందం వ్యక్తం చేస్తూ హర్షించదగ్గ విషయమే. అలాగే ఇంకొక వార్తలోకి వెళ్తే ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీయే. కోడంగల్లో సమావేశం ఇంతకు హాజరైనట్టున్నాడు రేవంత్ రెడ్డి గారు. కోడంగల్ ప్రజలు ఇచ్చిన శక్తితోనే పాలన, వారి సమస్యలు తీర్చేందుకు ఎప్పుడు సిద్ధమే. ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న కోడంగల్లో, ఎందుకంటే ఆయన నియోజకవర్గం, అక్కడి ప్రజలు ఆయనని గెలిపించినందుకు, ఆయనకు సహాయ సహకారాలు అందించినందుకు ఈరోజు సీఎం గద్దె పైన ఆయన కూర్చున్నారంటే నిజంగా అది కోడంగల్ ప్రజల త్యాగం, కోడంగల్ ప్రజల విజయం. ఇది వాస్తవమే. ఓకే. అలాగే వడ్డీ రాయితీ గడువు పొడిగించాలి. వరుసగా రెండు రోజుల పండుగలు ఇబ్బందులు, ఇప్పటికే 1000 కోట్ల పైగా పన్ను వసూలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై వన్ టైం సెటిల్మెంట్కు మరో 2 రోజులు గడువే ఉంది. ఇప్పటికే 1000 కోట్ల మేర పన్నులు వసూలైనట్లు పురపాలక శాఖ తెలిపింది. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్ కారణంగా ప్రజలు పండగ బిజీలో ఉన్నారని, మరో 4 రోజుల పాటు పొడిగించాలని పలువురు కోరుతున్నారు. ఇది వాస్తవమే. ఎందుకంటే ఎంబడెంబడే పండుగలు వస్తున్నాయి. ఇక్కడ హిందువుల పండుగ అతిపెద్ద పండుగ ఉగాది, ముస్లింలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉన్న పండుగ, వారిది పెద్ద పండుగ రంజాన్. ఎందుకంటే ఇక్కడ ముస్లిం సోదరులైనా హిందూ సోదరులైనా ఎవరైనా సరే పండగల బిజీలో ఉంటారు. వారి సొంత గ్రామాలకు రావడం, ఏదో పనులు ఉంటాయి, షాపింగ్ చేసుకోవడం, అవి అన్ని రకాలుగా. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సమయం అయితే కావాలి ఎల్ఆర్ఎస్కు ఖచ్చితంగా అది. అలాగే మనం ఇంకో వార్తలోకి వెళ్తే విశ్వవాసు ఉగాదికి స్వాగతం. ఉగాది పర్వదినాన్ని ఇందులో చాలా మంచిగా వివరించడం జరిగింది. ఇప్పుడు మీ అందరితో పాల్పంచుకుంటాను. యుగం ఆరంభం కనుక ఉగాది అనాథంలో కొత్త సంవత్సరానికి ఉగాది అని పిలుచుకోవడం పరిపాటి అయ్యింది. మన తిథి, వార, నక్షత్రాలు, గణాలు అన్నీ కూడా ఉగాదితోనే మొదలవుతాయి. అందుకే తెలుగువారికి ఉగాది చాలా ప్రత్యేకమైన పండగ అని చెప్పవచ్చు. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సాంకేతికంగా ఉగాది జరుపుకుంటామని అంటారు. ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తంగా 60 వసంతాలు ఉంటాయి. ప్రభావం మొదలై 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రభావం వస్తుంది. ప్రస్తుతం మనం విశ్వవాసులోకి ప్రవేశిస్తున్నాం. ఉగాది అంటే యుగారంభం అని పురాణ ప్రవచనం. మనకు కొత్త సంవత్సరం ఉగాదితోనే ప్రారంభం అవుతుంది. బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని పురాణయోక్తి. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణ ఇతిహాసం. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారి విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణాన పురస్కారంగా విష్ణు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందన మన పురాణ ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగిలించి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాదిని చూడాలి. శ్రీ
ఋతువు ఆకురా కాలం, ఆకురాను కాలం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ ఉగాది అని చెప్పారు. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించిన పరిపాటి. అయితే ద్వాదశ రాశులు ఎలా ఉన్నా ఉగాది నుంచి అంత మంచి జరగాలని కోరుకుంటూ ముందుకు సాగడం ఆనవాయితీగా వస్తుంది. చైత్ర శుక్ల పాఠ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టి ముగించాడని, అదే యుగారంభమని చెబుతారు. అయితే ఆ రోజున బ్రహ్మదేవుడు తన రోజున సృష్టి ప్రారంభమైందని, అందుకే ఆ రోజు యుగాదిగా పరిగణ పొందిందని అంటారు. ఉగస్య అది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ ఆయుష్యం అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు, ఉగాది అనగా ప్రపంచం, జన్మ ఆయుష్లకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జెండా అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనం మూలనబడే ఆయన ద్వయం సంయుత యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయ్యింది. అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం. సూర్యునికి సకల ఋతువులకు ప్రాంత సాయంకాలం ఇది. త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. ఆ రోజున ప్రాతం కాలమున లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి పండుగన ప్రత్యేకమైనది. షడ్రుచుల సమ్మేళనం తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయామానంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. విశ్వవాసు నామ సంవత్సరం ఆదివారం నాడు వస్తుంది అంటే వచ్చింది కాబట్టి రాజు సూర్యుడుగా పరిగణించాలి. సూర్యుడు మేషరాశిలోకి సంక్రమించే వారాన్ని బట్టి మంత్రిని, సింహరాశిలోకి ప్రవేశించే వారం ఆధారంగా సేనాధిపతిని, కర్కట సంక్రమణం చేసే వారాన్ని బట్టి శశాధిపతిని, ధనురాశిలోకి వచ్చే వారం ఆధారంగా ధాన్యాధిపతిని, మిథున సంక్రమణ జరిగే వారాధిపతిగా, ఆరగాధిపతిగా, తులలో ప్రవేశించే ఆ రోజును బట్టి రసాధిపతిని, మకర రాశిలో ప్రవేశించే వారం ఆధారంగా నీరసాధిపతిని, ఇలా నవనాయకులను నిర్ణయిస్తారు. సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించే వారం అధిపతి ఆధారంగా మేఘాధిపతిని నిర్ణయిస్తారు. నవనాయకులను బట్టి సంవత్సర ఫలితాలను పంచాంగకర్తలు అంచనా వేస్తారు. సంవత్సరాది ఏ వారం వస్తుందో ఆ వారానికి అధిపతిని రాజుగా నిర్ణయిస్తారు. రాజు, మంత్రి, సేనాధిపతి పరిపాలనను నిర్ణయిస్తారు. సస్యాధిపతిని బట్టి వర్షపాతం, ధాన్యాలను బట్టి ధాన్య వృద్ధి, ఆర్గాధిపతిని ఆధారంగా నువ్వులు, మినుములు మొదలైన వాటి దిగుబడి, మేఘాధిపతి ఆధారంగా వర్షాలు, పంటలు, ధరలు, రసాధిపతిని బట్టి పులుపు, చేదు మొదలైన పదార్థాల ధరల హెచ్చుతగ్గులు నిర్ణయిస్తారు. ఉగాది అంటేనే రానున్న కాలానికి విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాలచక్ర పరిభ్రమణం ఆధారంగా నవనాయకుల నిర్ణయం జరుగుతుంది. ఆ విశేషాలను జ్యోతిష
జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరానికి రాజు, మంత్రి, సేనాధిపతి, సభ్యాధిపతి, ధాన్యాధిపతి, ఆర్గాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అని 9 మంది నాయకులు ఉంటారు. వీరిని నవనాయకులు అంటారు. ఇక ఇళ్లలో కూడా పంచాంగానికి పూజలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. చంద్రుడి నక్షత్ర యోగాన్ని అనుసరించి చంద్రమానం, సూర్య సంక్రమణాల ప్రకారం సౌరమానం, గురుదయాన్ని ఆధారంగా చేసుకొని బృహస్పత్య మానంగా లెక్కిస్తారు. ఎవరి పరంపరాగతమైన ప్రాంతాలు, సౌరమానాలు వారికి ప్రమాణాలు. ఇందులో వైవిధ్యాలేమీ లేవు. గణనలలో విభిన్నత్వం ఉన్న ఫలాల్లో, పంచాంగాలలో, పద్ధతుల్లో పెద్దగా భేదాలేమీ ఉండదు. ఈ పండగ రోజంతా కొత్త వాతావరణం స్ఫూరిస్తూ ఉంటుంది. నూతన శోభ సర్వత్రా వెల్లివిరుస్తుంది. ప్రకృతిలోని చెట్టు పుట్ట అంతా ఆనందమయంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అలాంటి శుభవేళ మానవాళి అంతా ప్రకృతి పులకింతకు అనుగుణంగా మధురానుభూతులకు పరస్పరం పంచుకోవాలని ఓ మహత్తర సమాజ స్థాపన లక్ష్యం ఉగాది పండుగ వెనుక దాగి ఉంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాఠ్యమి నాడు పట్టాభిషక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణాన ఆ యోగగ్రని స్మృత్యం ఉగాది ఆచరించబడుతుందని చారిత్రాత్మక వృత్తాంతం. ఇందులో చాలా చక్కగా మన ఉగాది పర్వదినాన్ని గురించి వివరించడం జరిగింది. చాలా బాగుంది. ఓకే, మరొకసారి మన ఎల్ఎస్ తెలుగు టీవీ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.